జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇరాన్కు సంబంధించినటువంటి ఒక మంచి అప్డేట్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. మీకు అందరికి కూడా తెలిసిందే, ఇరాన్ ఒక రాడికల్ ఇస్లామిక్ దేశం. ఇది ఒక షియా దేశం అయినప్పటికీ కూడా సున్నీ దేశాల కంటే కూడా ఎక్కువ మత పిచ్చితో రగిలిపోతా ఉంటుందంటే. ఇప్పుడు సరే, ఎంతమంది తెలుసో ఎంతమంది తెలీదో, మనోళ్ళలో ఎట్లయితే కులాలు వర్గాలు వర్ణాలు ఉన్నాయో అట్లా ముస్లింలలోనూ ఉంటాయి, క్రిస్టియన్లోనూ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ ముస్లింలో కూడా సున్నీలని షియాలని ఇట్లంతా కూడా ఉంటారనమాట. ఈ సున్నీలు ఏమని ఫీల్ అవుతారంటే, మేము గొప్పవాళ్ళం, మాకంటే షియా అనేవాళ్ళు తక్కువ వాళ్ళు అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి షియా దేశమే ఈ ఇరాన్. ఓకేనా? సరే, అసలు ప్రపంచంలో ఎక్కడా లేని ఆంక్షలు ఒక్క ఇరాన్లో మాత్రమే ఉంటాయి. మహిళలు అంటే ఆడోళ్ళు జుట్టు కత్తిరించుకోకూడదని, బుర్కాలు ఖచ్చితంగా వేసుకోవాలని, మగవాళ్ల తోడు లేనిదే మహిళలు బహిరంగ ప్రదేశాలకు రాకూడదని చెప్పేసి ఈ విధంగా చాలా ఆంక్షలే ఉన్నాయి. ఈ మత పిచ్చితోనే ఈ ఇజ్రాయెల్ను ఇరాన్ తమ శత్రు దేశంగా చేసుకునేది. ఇక్కడ నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. నిన్న ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఈ యోగాని అయితే నిర్వహించినాయి. ఓకేనా? మనకు భారతదేశంలో కూడా ఇక్కడ అక్కడ లేకుండా ఆ స్టేట్ ఈ స్టేట్ అని ప్రతి స్టేట్లోనూ ప్రతి చోట కూడా ఈ యోగా డే సందర్భంగా ఘనంగా నిర్వహించారనమాట యోగా డేని. ఓకేనా? అయితే నేను ఒక వీడియోలో చూసా, ఎవరో మరి సరే ఒక గుడికిని ఆ గుడి దగ్గర వచ్చేసి ఈ ముస్లిం మహిళలంతా కూడా పోయి ఆ యోగా కార్యక్రమంలో పాల్గొంటా ఉంటే ఒక ఆయన ఎవరు ఈ ముస్లిం వ్యక్తి ఒక ఆయన వచ్చి, మీరు ఎందుకు ఉన్నారు ఇక్కడ, మీరు లేండి, మీరు యోగా చేయడం ఏందని చెప్పేసి వాళ్ళను అక్కడి నుంచి లేపి పంపించేసినాడు బలవంతంగా. నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఈ ఇస్లాం పుట్టింది వచ్చేసి సౌదీలోనే. ఏమే, ఇప్పుడు మక్కా మసీదు ఎన్ని ఉండేది సౌదీలోనే కదా. అలాంటి సౌదీ దేశమే ఈ యోగా డేను అధికారికంగా నిర్వహిస్తున్నారు. మరి అక్కడ మగవాళ్ళు పాల్గొంటారు, ఆడవాళ్ళు పాల్గొంటారు, పిల్లలు వృద్ధులు అందరూ పాల్గొంటారు. మరి వాళ్ళకి లేని ఇబ్బంది ఇక్కడ ఏంది అంటాలే. ఎక్కడైతే ఇస్లాం పుట్టిందో, ఏమే, ఎక్కడైతే మక్కా మసీద్ ఎక్కడైతే ఉందో, మదీనా ఎక్కడైతే ఉందో, వాళ్ళే యోగా డే నిర్వహించేటప్పుడు ఇక్కడ ఉండేది చెప్పాలంటే అందరూ హిందువులే. ఏది మన భారతదేశంలో ఉండేది. కానీ ఒక 2000 సంవత్సరాల నుంచి ఈ క్రమంలో ఈ ఇస్లాం అనేది, అదేవిధంగా క్రిస్టియానిటీ అనేది ఇక్కడంతా వచ్చి బలంగా పెరిగిపోతుంది. అవునా కాదా? మరి ఒరిజినల్సే ఆ మాదిరి ఉన్నప్పుడు ఈ నినగా మొన్న మతం మారిన వాళ్ళంతా కూడా వీళ్ళకి ఎందుకు ఆ మాదిరిగా అంటాలే. ఇప్పుడు దానివల్ల మీకు ఏమైనా నష్టమా యోగా చేయడం వల్ల? చెప్పాలంటే మీరు మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఆరోగ్యంగా ఉంటారు. దానివల్ల మంచే కానీ చెడు అనేది లేదే. మరి దాన్ని వ్యతిరేకించడం ఎందుకు? ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది ఎవరైనా కూడా. దాన్ని సరే, మనకు మంచి జరిగేదాన్ని కూడా నువ్వు వ్యతిరేకిస్తున్నావంటే దానికి ఇంకేం పేరు పెట్టాలనో కూడా నాకు అర్థం కావట్లే. సేమ్ టు సేమ్ అలాంటిదే ఈ ఇరాన్ కూడా. ఏది ఇలాంటి విషయాల్లో చాలామందికి తెలియని విషయం ఏంటంటే, 25 సంవత్సరాల క్రితం వరకు ఈ ఇజ్రాయెల్ ఇరాన్కు అత్యంత దగ్గరైనటువంటి మిత్రదేశం. ఇరాన్కు ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున ఈ ఆయుధాలను కూడా అమ్ముతా ఉన్నది. కానీ ఇరాన్ సుప్రీం లీడర్గా ఈ అలీ ఖమేనీ ఎప్పుడైతే పదవిని స్వీకరించాడో అప్పటి నుంచి ఇజ్రాయెల్కు ఇరాన్కు మధ్య దూరం పెరగసాగింది. ఎందుకంటే మత పిచ్చోడు, ఎంతసేపటికి మత పిచ్చే, ఏమున్నా ఏం లేకున్నా కూడా అది ఉంటే చాలు నెట్ అనమాట. దానివల్ల ఇద్దరికి దూరం పెరగసాగింది. ఇక మత పిచ్చితో రగిలిపోయేటటువంటి ఈ ఇరాన్ సుప్రీం లీడరు ఎలాగైనా సరే ఇజ్రాయెల్ను అంతం చేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి అయితే వచ్చినాడు. అందుకోసం అణుబాంబులు తయారు చేయించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఇరాన్ దగ్గర అంత టెక్నాలజీ లేదు, చెప్పాలంటే వాళ్ళకి అంత సీన్ లేదు. దీంతో రష్యా అదే విధంగా చైనాల సహకారంతో 3 అతిపెద్ద న్యూక్లియర్ కర్మాగారాలను స్థాపించాడనమాట. అవి వచ్చేసి ఫోరో, నంతాజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలు అనమాట. ఈ 3 అణు కేంద్రాలను ఏదే కొండలు ఉంటాయి కదా, పర్వతాలు, వాటిని తొలిచి అంటే వాటికి స్వరంగాలు మారి చేసి ఆ పర్వతాల కింద ఈ అణు కేంద్రాలు నిర్మించారియా. చూడండి ఏం ప్లానింగో. అందుకు కారణాలు కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తా. 1980లో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ కూడా ఇదే విధంగా ఇజ్రాయెల్ను నాశనం చేయాలని చెప్పేసి అందుకు అణుబాంబులు తయారు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఫ్రాన్స్కు $2 బిలియన్ నిధులనైతే అందజేసి బాగ్దాద్లో అతిపెద్ద అణు కర్మాగారాన్ని నిర్మింపజేసినాడు. ఇకపోతే ఇరాక్ ఇంకొన్ని రోజుల్లో ఈ అణుబాంబులు తయారు చేస్తుంది అనగానే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఇజ్రాయెల్ వెంటనే
యుద్ధ విమానాలతో ఆ బాగ్దాద్లోని ఇరాక్ అణు కేంద్రాన్ని పూర్తిగా ధ్వంసం చేసి పారేసింది. దాని ఆనవాళ్లు కూడా ఏ మాత్రం మిగలకుండా, అర్థమైందా, ఏ మాత్రం లేకుండా నాశనం చేసి పారేసింది ఇజ్రాయెల్. ఆ భయంతోనే ఇరాన్ ఇప్పుడు ఈ అణు కేంద్రాలైనటువంటి ఈ ఫోరో, నంతాజ్, ఈ ఇస్ఫహోన్, ఈ 3 అణు కేంద్రాలను ఈ పర్వతాలను తొలిచి, అర్థమవుతుందా, వాటి కింద వీటిని నిర్మించారనమాట. అది కూడా ఏకంగా ఏం తెలిసిన 210 మీటర్ల లోతులో ఈ అణు కేంద్రాలను నిర్మించడం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం అనమాట. 210 మీటర్ల లోతులు అంటే మామూలు మాటలంటియా? అయితే ఈ 3 అణు కేంద్రాలను ధ్వంసం చేసే శక్తి కలిగినటువంటి బంకర్ బస్టర్ బాంబులు ఇజ్రాయెల్ దగ్గర లేవు. నిజానికి ఇజ్రాయెల్ దగ్గర ఈ బంకర్ బస్టర్ బాంబులు ఉన్నప్పటికీ కూడా అవి 210 మీటర్ల అడుగున ఉన్నటువంటి ఈ అణు కేంద్రాలను బద్దలు కొట్టేంత శక్తివంతమైనటి కాదు. ఉన్నా కూడా వాటికి అంత సీన్ లేదనమాట. ఒకవేళ అంతటి శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులు ఉన్నప్పటికీ కూడా ఆ బంకర్ బస్టర్ బాంబులను కేవలం బాంబర్లతోనే ప్రయోగించాల్సి ఉంటుంది అనమాట. బాంబర్లు అంటే ఈ ఫోటో ఒకసారి చూడండి. ఈ ఫోటోలో చూపించిన విధంగా ఉంటాయన్నమాట. ఇవి బాంబర్లు అంటే. బాంబర్లు వేరు, యుద్ధ విమానాలు వేరు. ఈ బాంబర్లు అనేటివి అత్యంత శక్తివంతమైనటి అనమాట. ఈ బాంబర్లు కేవలం అమెరికా అదేవిధంగా రష్యా దగ్గర మాత్రమే ఉన్నాయి. నిజానికి ఈ న్యూక్లియర్ బాంబర్లను మోడీ ప్రభుత్వం వచ్చినాక మన దేశంలోనే స్వదేశీయంగా తయారు చేద్దామని చెప్పి అనుకున్నారు. కానీ అంత టెక్నాలజీ లేక కొన్ని సంవత్సరాల పాటు ఈ ప్రాజెక్టును మన భారత ప్రభుత్వం వాయిదా వేసింది. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, ఇరాన్ పైన ఈ 3 అణు కర్మాగారాలు కాకుండా మరో 7 చిన్న కర్మాగారాలను నిర్మించింది ఈ ఇరాన్. ఇప్పుడు ఇజ్రాయెల్ ఈ 7 కర్మాగారాలను పూర్తిగా ధ్వంసం చేసి పారేసింది. కానీ ఈ ఫోరో, నంతాజు, ఇస్ఫహోన్ ఈ అణు కేంద్రాలను మాత్రం ఏమీ చేయలేకపోయింది. ఎందుకంటే దాని దగ్గర అంత ఆయుధ బలం లేదు కదా, వాటిని ధ్వంసం చేసేటంత. అయితే ఈ 3 అణు కేంద్రాల్లోనే ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తుంది. పైగా ఇరాన్ దగ్గర 83% శుద్ధి చేసినటువంటి యురేనియం ఈ 3 కేంద్రాల్లో ఉండాలి. అందుకే ఇజ్రాయెల్ అమెరికా హెల్ప్ అయితే కోరిందనమాట. మొదటగా ఇరాన్ పైన బాంబు దాడులు చేయడానికి డొనాల్డ్ ట్రంప్ ఒప్పుకోవాలా. కానీ ఇజ్రాయెల్ గట్టిగా పట్టుబడడంతో ఇక అమెరికా తన బాంబర్లు అయితే రంగంలో దింపింది. ఈయన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఒకటే మాట చెప్పినాడు, వాళ్ళ వల్ల నాకే కాదు అమెరికాకు కూడా ప్రమాదమే, తర్వాత మీ ఇష్టము, వాళ్ళ మీద దాడి చేసి వాటిని మనం ధ్వంసం చేస్తే తప్పితే అది ఇజ్రాయెల్కు ఎట్టేటేమో అమెరికాకు కూడా ఇబ్బంది అని చెప్పేసి ఆయన బాగా అర్థమయ్యేటట్టు చెప్పినాడు అనమాట. ఇంకా డొనాల్డ్ ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చేసుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి B-2 బాంబర్లతో ఈ 3 అణు కేంద్రాలైనటువంటి ఫోరో, నంతాజ్, ఇస్ఫహోన్ ఈ అణు కేంద్రాలను బద్దలు కొట్టేశారు. ఒక్కొక్క అణు కేంద్రం పైన 1కి 3 ఈ బంకర్ బస్టర్ బాంబులేసి ఈ 3 అణు కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేసి పారేశారు. దీంతో ఇజ్రాయెల్ తన మాటనైతే నెగ్గించుకునేట్టు అయిందనమాట. వాళ్ళు ఏవిలే కంకణం కట్టుకున్నారు, ఖచ్చితంగా ఏవైతే మీకు అణుస్థావరాలు ఉన్నాయో అన్నిటిని కూడా మేము ఖచ్చితంగా నాశనం చేస్తామని చెప్పేసి. దీంతో వాళ్ళ పంతం అయితే నెగ్గించుకున్నట్టేది. ఇక ఈ 3 అణు కేంద్రాలు నాశనం అయిపోవడంతో ఇరాన్ సుప్రీం లీడరు ఈ అలీ ఖమేనీ ఇప్పుడు పారిపోయినట్టు తెలుస్తుంది. వాడికి ఏ స్వామి ఎన్ని అదురుముడ్డా. ఇప్పుడు ఈ అలీ ఖమేనీ ఇరాను, ఇరాక్ సరిహద్దులో ఉన్నటువంటి ఒక పర్వతంలోని భూగృహంలో దాక్కున్నాడంట. అయితే పర్వతాల దగ్గర ఇజ్రాయెల్ తమ కమాండోలను దింపి అలీ ఖమేనీను అంతం చేయాలని చెప్పి చూస్తుంది. మొత్తానికి ఇరాన్ పైన అయితే అయిపోయినట్టేనని చెప్పి చెప్పుకోవాలా. ఇంకేలా ఈ స్టోరీ చాలా రోజులు అయితే ఉండదు, అర్థమవుతుందా, తొందరగా కంప్లీట్ అయిపోతుంది. అది మాత్రం పక్కా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.